ఇవాళ మార్నింగే పూజ చేసేసుకుని అండ్ పూజకి మాత్రం ఇవాళ మన గార్డెన్లో పూసిన పూలండి. అంటే మన బాల్కనీ గార్డెన్లో పూసిన పూలు అనమాట. ఈ రోజ్ ఫ్లవర్ అండ్ మందార పువ్వు. ఎన్ని పూలు కొనుక్కున్నా, బయట నుంచి ఎన్ని తెచ్చుకున్నా, మన ఇంట్లో పూసిన పూలతో దేవుడికి పూజ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది కదండి. సో నేను కూడా ఇవాళ ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను అనమాట. అండ్ పూలు రెగ్యులర్గా పూస్తున్నాయి. సో 1-2 పూలైనా గార్డెన్లో పూసినవి తెంపి పెడితే స్వామికి నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి. అండ్ ఇంకా పూజ చేసుకొని కాఫీ తాగేసి ఇవాళ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసాము. డైరెక్ట్ లంచ్లోకి వెళ్ళిపోదాము అనుకున్నాము. ఎందుకంటే లేవటమే కొంచెం లేట్గా లేచాము. పూజ చేసుకొని అన్నీ ఫినిష్ చేసుకునేసరికి కొంచెం లేట్ అవుతుంది. అండ్ ఇవాళ మేము బయటకు వెళ్దాం అనుకున్నామండి. సో నేను మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ లంచ్ చేసి ఇన్ని రకాలు చేసే కంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ కొట్టేసి బ్రంచ్ లాగా అంటే 11:30-12కి అట్లా తినేసి వీ విల్ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్. షాపింగ్ అన్నీ ఏమి ఎజెండా ఎత్తి పెట్టుకొని వెళ్ళట్లేదండి. బికాజ్ నేను ఎప్పుడు ఇవాళ ఖచ్చితంగా కొనాలి అని బయటకు వెళ్ళిన రోజు మాత్రం అస్సలు ఒక్క ప్రోడక్ట్ కూడా నచ్చదు. మీతో ఎంతమందికి ఇట్లా అవుతూ ఉంటుందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇవాళ ఇవి కొనుక్కోవాలి అని ఒక్కొక్కసారి లిస్ట్ రాసుకొని ప్లాన్ చేసుకొని వెళ్తానమాట. ఆ రోజు అసలు ఒక్క డ్రెస్ కాదు కదా, ఆఖరికి ఒక టీషర్ట్ కూడా నచ్చదండి. సో ఇవాళ నేను ఎజెండా ఏం పెట్టుకోలేదు. బట్ ఐ వాస్ టెల్లింగ్ శ్లోక టు బై సమ్ క్లోత్స్. తనకి చాలా పర్టిక్యులర్ అబౌట్ పర్చేసింగ్ అండి. అండ్ తనకి నచ్చిన బ్రాండ్స్లో ఏమో తన సైజ్ ఉండదు. అండ్ H&Mలో తన సైజ్ మాత్రం కొంచెం సెట్ అవుతుంది అనమాట. సో H&Mకి వెళ్ళాము. అండ్ లక్కీగా ఇవాళ తనకి నచ్చినవి ఉన్నాయి. అండ్ తన సైజ్ ఆల్మోస్ట్ అన్నీ ఏవైతే నచ్చినాయో అవి తన సైజ్ సెట్ అయ్యింది. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ వీ పర్చేస్డ్ సంథింగ్. ఎందుకంటే ప్రతిసారి వెళ్తాము, చెక్ చేస్తాము, తను కొనుక్కోదు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది నాకేమో ఎందుకు కొనుక్కోదు అని. బట్ వాళ్ళకి నచ్చాలి, వాళ్ళకి అది సెట్ అవ్వాలి. వాళ్ళ క్రైటీరియా డిఫరెంట్ లెవెల్లో ఉంటుందండి పిల్లలది. అండ్ మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారండి, పిల్లలు వాళ్ళ కిడ్స్ కూడా 13-14 ఇయర్స్ అంట. సో ఎలా డీల్ చేయాలి గాయత్రి, అసలు మాట వినట్లేదు, ఏది చెప్పినా కోపం వస్తుంది వాళ్ళకి, వాళ్ళ వల్ల మేము వైఫ్ అండ్ హస్బెండ్ కుట్టేసుకుంటున్నాము అని. దట్స్ క్వైట్ కామన్ అండి. యు ఆర్ నాట్ అన్ ఎక్సెప్షన్. ఫస్ట్ థింగ్, అది ప్రతి ఇంట్లో జరిగేదే. పిల్లల వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ కొంచెం కాన్ఫ్లిక్ట్లో అయితే ఉంటారు. ద పార్ట్ ఆఫ్ అప్బ్రింగింగ్ అంటే అండి ఏదో పెద్ద బాధలాగా అది ఫీల్ అవ్వకండి. అండ్ 13 ఇయర్స్ 14 ఇయర్స్ అంటే వాళ్ళు మనకి మెనోపాజ్ గురించి ఇంత మాట్లాడి మూడ్ స్వింగ్స్ ఇవన్నీ చెప్తూ ఉన్నాం కదా. సో ప్యూబర్టీలోకి ఎంటర్ అయ్యే గర్ల్స్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వాళ్ళ బాడీ చేంజ్ అవుతూ ఉంటుంది. దే డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ఇట్. ఫ్యూ ఆఫ్ దెమ్ విల్ టేక్ ఇట్ వెరీ లైట్లీ. కానీ కొంచెం సెన్సిటివ్ పీపుల్ దానికి కూడా బాగా ఆలోచిస్తూ ఉంటారు, కిడ్స్. సో వాళ్ళ మూడ్ స్వింగ్స్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. అప్పటి వరకు అన్ని మాటలు వినేవాళ్ళు సడన్గా వాళ్ళకి పేరెంట్స్ ఏది చెప్పినా నచ్చదు. దట్ ఈస్ జస్ట్ ఎ ఫేజ్ ఆఫ్ లైఫ్ అండి. దాని గురించి పెద్దగా మనం తల పగలగొట్టుకునే అంత సీన్ అయితే ఏమీ లేదు. వాళ్ళు సతాయిస్తారు, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. యాజ్ పేరెంట్స్ కొంచెం పెద్దవాళ్ళం కాబట్టి మనం డీల్ చేయాల్సిందే. అండ్ బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి. చెప్పినంత ఈజీ కాదు దీన్ని డీల్ చేయటం. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా స్టబ్బర్నెస్ చూపెడుతూ ఉంటారు కిడ్స్. కొన్నిసార్లు బ్యాక్ ఆన్సర్ ఇస్తూ ఉంటారు, ఎదురు సమాధానాలు చెప్పేస్తూ ఉంటారు. మనకేమో కోపం వస్తూ ఉంటుంది. బట్ we just have to remember అండి, this is also a phase, this too shall pass. అండ్ గుడ్ పేరెంటింగ్ అన్న రూల్ బుక్ ఏది లేదండి. గుడ్ పేరెంటింగ్ కాదు, బ్యాడ్ పేరెంటింగ్ కాదు. మనకి ఎలా చేతనైతే అలా పెంచుతాం పిల్లల్ని. వాళ్ళు పెద్దయినాక ఇప్పుడు దే మైట్ హేట్ అస్ ఫర్ ఎవ్రీథింగ్, కానీ పెద్దయినాక వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది. అండ్ దే విల్ అండర్స్టాండ్ వాట్ వీ డెడ్ వాజ్ రైట్ అట్ దాట్ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైం. అంతేకాని ఎవరో యూట్యూబ్లో ఎవరో చెప్పారు ఇలా పెంచాలి, పిల్లల్ని పద్ధతిగా పెంచాలి, మన కల్చర్కి దగ్గరగా పెట్టాలి, రూట్స్కి దగ్గరగా పెట్టాలి అని మనం చెప్పాము అనుకోండి, అది డైరెక్ట్లీ తీసుకెళ్ళి ఒక చైల్డ్ మీద రబ్ చేయటం ఈజ్ నాట్ ఫీజబుల్. సో పద్ధతి అన్నది మనం కొంచెం అటు ఇటుగా ఫ్లెక్సిబుల్గా ఉండాల్సిందేనండి. అండ్ ఒక్కటి అర్థం చేసుకోండి, వాళ్ళు చాలా వల్నరబుల్ స్టేజ్లో ఉంటారు. టీనేజ్లో ఎంటర్ అయిన కిడ్స్, వాళ్ళకి బయట పియర్ ప్రెషర్ ఉంటుంది, స్టడీస్, టీచర్స్ ప్రెషర్ ఉంటుంది, ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న ప్రెషర్ ఉంటుంది. ఇవన్నీ పోగా వాళ్ళ బాడీలో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు దే ఫీల్ అ బిట్ ఆక్వర్డ్ అబౌట్ ఇట్.
దే కెన్ నాట్ టెల్ ఇట్ ఓపెన్లీ. సో ఇన్ని ఉంటాయండి వాళ్ళ బుర్రలో కూడా. సో యాజ్ మదర్స్ ఆర్ యాజ్ ఫాదర్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దెమ్. అంతకి మించి ఇంకా ఏ పేరెంటింగ్ రూల్ బుక్ చదవటం వేస్ట్ అని నేను అనుకుంటానండి. సో అలాగ పేరెంటింగ్ అయితే కొంచెం కష్టమేనండి, కానీ పిల్లలు పెరగటంతో పాటు మనం కూడా యాజ్ పేరెంట్స్ వీ గ్రో. వాళ్ళకి మనం ఏం నేర్పిస్తున్నామో తెలియదు, కానీ వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉంటాయి. అండ్ వీ లెర్న్ అండి. మన లైఫ్ కూడా ఏదో ఒక ఏజ్ వచ్చేసింది, వీ డోంట్ హ్యావ్ టు లెర్న్ అని ఏం లేదు కదా. సో మనం లాస్ట్ డే వరకు నేర్చుకుంటూనే ఉంటాం. ఇట్స్ ద సేమ్ విత్ ద కిడ్స్, సేమ్ విత్ ద పేరెంట్స్. సో టేక్ ఇట్ ఈజీ అండి. మాట వినట్లేదు అంటే వినరండి. మనం ఆ ఏజ్లో విన్నామా? అండ్ మనం ఒకవేళ విన్నా కూడా మన జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఒక్కొక్కసారి కోపం వస్తుంది. ఇట్స్ ఓకే టు స్కోల్డ్ దెమ్ అండ్ యెల్ ఎట్ దెమ్ అండి. ఇట్స్ ఓకే. ఎంతసేపు వాళ్ళని ఒక గ్లాస్ డోర్లో పెంచి ప్రొటెక్టివ్ అట్మాస్ఫియర్లో అయితే పెంచలేము. మనం ఎమోషనల్ వల్నరబిలిటీస్ మనవి కూడా వాళ్ళకి చూపెట్టాల్సిందే, తప్పదు. అండ్ ఇక్కడ ఏంటంటే సండే రోజు నేను వెజిటేరియన్లో సంథింగ్ స్పెషల్గా చేయాలి, కొంచెం స్పైసీగా ఉండాలి అండ్ బాగా టేస్టీగా కూడా ఉండాలి. నా ఛాలెంజ్ సండే రోజుకి ఇవాళ ఇదండి. సో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే మెంతికూర ఉంది ఇంట్లో. సో మెంతికూర అండ్ గ్రీన్ పీస్ పులావ్ అయితే చేద్దాము అనేసి నేను ఇక్కడ ప్రిపరేషన్స్ చేసేసుకుంటున్నాను. మెంతికూర ముందు నానబెట్టేసాను వాటర్లో సాల్ట్ వేసేసి. అండ్ బాస్మతి రైస్ యూస్ చేస్తాను కాబట్టి పులావ్కి బాస్మతి రైస్ని కూడా సోక్ చేసేసుకున్నాను. ఇది చాలా సింపుల్ అండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ 1 pot మీల్ లాగా చేసుకోవచ్చు. అండ్ మాకైతే ఇవాళ అసలు ఎంత వాన పడుతుంది అంటే బయట నుంచి వెజిటబుల్స్ లేవు. ఏమైనా ఆర్డర్ చేద్దామన్నా కూడా అంత వానలో అవి వస్తే ఎంత బురద ఉంటుందో అన్నట్టు నేను ఆర్డర్ చేసే ధైర్యం కూడా చేయలేదండి. అందుకని ఇంట్లో ఉన్న వాటితోని వాళ్ళు ఏదో ఒకటి చేసేద్దాము, రేపు కొంచెం వాన తగ్గితే అప్పుడు బయటకు వెళ్ళైనా తెచ్చుకోవచ్చు, లేకపోతే ఆర్డర్ అయినా చేయొచ్చు అనేసి ఐ స్టార్టెడ్ ద ప్రాసెస్. సో వీటికి ఏంటంటే ఫస్ట్ అనియన్స్ చాప్ చేసుకుంటామండి. సింపుల్ పులావ్ స్టైలే. అనియన్స్ చాప్ చేసేసుకొని నెయ్యిలో చేస్తాను ఏ పులావ్ అయినా. సో నెయ్యిలో మనం సన్నగా తరుక్కున్న అనియన్స్, పచ్చిమిరపకాయలు వేసేసుకొని అండ్ కడా మసాలాల్లో మాత్రం నేను స్పెసిఫికలీ వేసేది ఏంటి అంటే బే లీఫ్, పెద్ద ఇలాచీ, చిన్న ఇలాచీ, చెక్క, లవంగం అండ్ బిర్యానీ పువ్వు అంటారండి. మనకైతే హైదరాబాద్లో బాగానే దొరుకుతుంది. స్టోన్ మేస్ అంటారు ఇంగ్లీష్లో. సో ఆ బిర్యానీ పువ్వు వేస్తే ఏంటంటే ఒక డిస్టింక్ట్ ఫ్లేవర్ అయితే వస్తుందండి అండ్ బాగుంటుంది. సో కొంచెం షాజీరా వేస్తాను. అండ్ నేను ఎప్పుడు బిర్యానీ చేసినా లేదా పులావ్ చేసినా సోంఫ్ వేస్తానండి. సోంఫ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మసాలా కర్రీస్ అన్నిట్లో వేయలేము సోంఫ్, కానీ పులావ్ ఇట్లాంటి ఫ్లేవర్డ్ రైస్ చేసేటప్పుడు సోంఫ్ వేస్తే ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. సో నెయ్యిలో ఈ కడా మసాలాలన్నీ వేసుకొని ఈ చాప్ చేసిన ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకున్నానండి. అండ్ ఆనియన్స్ చాప్ చేయడానికి నేనైతే ఈ బ్లెండర్ కాదు, చాపర్ తెప్పించానండి. ఎలక్ట్రానిక్ చాపర్ అని చెప్పాను కదా లాస్ట్ వీక్. ఇది బాగా పనిచేస్తుందండి, ఎస్పెషలీ ఆనియన్స్కి, టొమాటోస్ అయితే ఆల్మోస్ట్ ప్యూరేలాగే అయిపోయి వస్తున్నాయి. కొంచెం ఎక్కువసేపు పెట్టాను అంటే ఇట్స్ వర్త్ బయింగ్ ఏమో అనిపించిందండి. ఎందుకంటే నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు క్యారెట్స్ కూడా చాప్ చేసి చూశాను అండ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. మరీ సన్నగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువసేపు పెట్టుకోవాలి. అదర్వైజ్ క్యారెట్స్ కూడా బాగానే చాప్ అయితే అయినాయండి ఇప్పటి వరకు అయితే. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. దిస్ ఈజ్ నాట్ అ ప్రమోషనల్ వీడియో దో. అండ్ ఇట్లా చాపర్ ఉంటే ఈజీగా అనిపిస్తుందండి నాకు వంట చేయటం. ఓకే, ఐ లైక్ కుకింగ్, కానీ వెజిటబుల్ చాపింగ్ అంటే మాత్రం నాకు అసలు ఎంత బాధ, విసుగు అంటే నేను చెప్పలేనండి మాటల్లో. నాకు వెజిటబుల్స్ చాప్ చేయటం, అది ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అయినా సరే నాకు భలే చిరాగ్గా అనిపిస్తుందండి. బట్ ఎస్, ఇట్లాంటి ఎక్విప్మెంట్ ఏదైనా ఉంటే మాత్రం కొంచెం హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది. నా దగ్గర అంతకుముందు చిన్న చాపర్ ఉండేదండి, ఇట్లా పుల్ చేస్తూ ఉండేవాళ్ళం కదా, ఆ చాపర్ ఉంది. అది బాగానే పనిచేసేది. బట్ ఈ ఇంటికి వచ్చినాక అది ఇరిగిపోయింది. సో ఐ గాట్ వన్ గ్రేట్ చాపర్ ఒకటి కొన్నానండి బిగ్ బాస్కెట్లో. అంజలి చాపర్ అని. ఇది ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట, పైనుంచి నొక్కాలి. అది అసలు ఏంటో దాని మెకానిజం ఏంటో ఏం అర్థం కాలేదండి. కొన్నాను, 300 రూపీస్ ఎంతో, వేస్ట్ ఆఫ్ మనీ అదైతే. ఇట్లా నొక్కి 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 మనం మసిల్ పెరుగుద్దేమో కానీ ఉల్లిపాయలు మాత్రం చాప్ అవ్వట్లేదు దాంతో.
సో అట్లాంటి ఇట్లా ప్రెస్ చేసే చాపర్స్ మాత్రం అసలు కొనుక్కోకండి, అది పరమ వేస్ట్ ఆఫ్ మనీ. అండ్ అప్పటి నుంచి నేను అనుకుంటున్నాను అనమాట ఎలక్ట్రిక్ చాపర్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనేసి. సో చాలా రోజుల నుంచి వెతికితే నాకు దీని రివ్యూస్ ఇవన్నీ చదివినాక బాగున్నాయి. సో ఐ పర్చేస్డ్ ఇట్ అండి. ఇది అప్రాక్సిమేట్లీ నాకైతే 1900 సంథింగ్ అట్లా వచ్చిందండి. అంటే 2000 వేసుకొని 1999 96 అట్లా అయ్యింది. కానీ ఇప్పుడు మరి సేల్ నడుస్తుంది కదా అమెజాన్లో, ఇప్పుడు ఏమైనా తక్కువ ప్రైస్ ఉంటుందేమో. అండ్ ఆల్సో కర్టన్స్ గురించి నేను మొన్న చెప్పినప్పుడు అడుగుతున్నారండి, మీరు చెప్పిన ప్రైస్ లేదు గాయత్రి, ఇక్కడ ప్రైస్ పెరిగింది అనేసి. చూడండి, ప్రైజెస్ నేను చెప్పినట్టే ఉండవు కదండి. మేము డీల్స్ నేను కార్ట్లో యాడ్ చేసుకుంటాను. నాకు ఎప్పుడైతే ప్రైస్ తగ్గింది అని వస్తుందో మెసేజ్, ఆ రోజు ఆర్డర్ చేసుకుంటాను. సో ప్రైజెస్కి నాకు ఏమీ సంబంధం లేదండి. ఇట్ కీప్స్ ఆన్ ఫ్లక్చుయేటింగ్ ఇన్ అమెజాన్. సో ఈ ప్రైస్ కూడా నేను కొన్న రోజు ప్రైస్ మీకు చెప్తున్నాను. సో ఇట్ మైట్ ఇంక్రీజ్, ఇట్ మైట్ డిక్రీజ్, దట్స్ టోటలీ అప్ టు ద వెబ్సైట్ కదా. అండ్ ఇక్కడ మీతో మాట్లాడుతూనే నేను పులావ్ అయితే చేసేస్తున్నానండి. ఫస్ట్ ఉల్లిపాయలు అంతా ఫ్రై అయిపోయినాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. అండ్ దాని తర్వాత సన్నగా చాప్ చేసిన టొమాటోస్ వేసుకున్నాను. ఒట్టి మెంతి కూర అంటే మరీ డ్రై అయిపోతుందేమో అనిపించిందండి రైస్. మీరు టొమాటో ఈజ్ ఆప్షనల్, యూ కెన్ స్కిప్ ఇట్ ఆల్సో. కానీ నాకేంటంటే ఇంకొక గ్రేవీ చేయకుండా కొంచెం మాయిశ్చర్ ఉండాలి కదా అన్నట్టు టొమాటో వేసుకున్నాను. టొమాటో వేసుకొని టొమాటో బాగా ఫ్రై అయినాక ప్రాపర్గా వాష్ చేసిన మెంతికూర వేసుకున్నాను. అండ్ జస్ట్ సరిపోతుందో లేదో అన్నట్టు ఒకే ఒక ఆలుగడ్డ వేసానండి. మైట్ బీ శ్లోక మైట్ వాంట్ టు ఈట్, ఆలు చూస్తే కొంచెం ఇష్టంగా తింటదేమో అని. లేకపోతే వెజిటేరియన్ అంటేనే అసలు మొహాలు మాడచ్చేసుకుంటారండి, సండే రోజు ఎస్పెషలీ. కానీ నవరాత్రులు అప్పుడు మాత్రం తను అడ్జస్ట్ అవుతుంది. అండ్ దీన్ని మాత్రం ప్రాపర్గా కుక్ చేసుకోవాలండి పొటాటో వేసినాక. అండ్ కొంచెం పొటాటో కుక్ అయిపోయినాక గ్రీన్ పీస్ కూడా వేసేసి దీన్ని బాగా కుక్ చేయాలి, సో దట్ ఆ మెంతి కూరలో ఉన్న చేదు పోయేంతవరకు. అండ్ ఇక్కడే నేను మసాలాలు కూడా వేసుకున్నానండి. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసాను. అండ్ గరం మసాలా, లైట్గా గరం మసాలా అయితే వేసానండి. సో ఇంతే, ఈ మసాలాలతో మనం ఈ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో కావాలంటే మీరు క్యాషూ నట్స్ కూడా వేసుకోవచ్చు, లేదా క్యాషూ పేస్ట్ చేసి అది కూడా వేసుకొని గ్రేవీ లాగా కూడా దీన్ని చేసుకోవచ్చు. నేనైతే ఇంకా రైస్ వేసేసి 1 pot నీళ్ళలాగా చేద్దాము అనేసి క్యాషూస్ అయితే వేయలేదండి. పులావ్ కనేసి ఈ గ్రీన్ పీస్ వేసేసుకున్నాను. అండ్ ఈ మసాలాలన్నీ వేసి ఈ గ్రేవీని కుక్ చేసుకునే టైంలో సైమల్టేనియస్లీ నేను నా కిచెన్ అయితే క్లీనింగ్ మొదలెట్టేశానండి. ఎందుకంటే ఒక్కసారి రిలాక్స్ అయ్యి మళ్ళీ బయటకు వెళ్ళామనుకోండి, ఆ కిచెన్ అట్లాగే మెస్సీగా ఉంటుంది అండ్ మనకి కొంచెం లేజినెస్ అనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు కుక్ చేసుకుంటున్న వెంటనే నేను క్లీన్ చేసేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఆ ప్రాసెస్లో చేతులు కాల్చుకోవటాలు ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయండి. కానీ ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు అది అయిపోయిన వెంటనే ఆ కిచెన్ నీట్గా అయిపోయింది అనుకోండి, అమ్మయ్య ఇంకా కిచెన్లోకి ఎప్పుడు వెళ్ళినా నీట్ కిచెన్ అయితే దొరుకుద్ది. లేదా మళ్ళీ కిచెన్లోకి వచ్చి అదంతా క్లీన్ చేసి అది ఇంకొక పెద్ద పనిలాగా పెట్టుకొని చెయ్యాలి. సో క్లీన్ యాజ్ యూ గో అండి. దిస్ ఈజ్ ద సింపుల్ అండ్ ఈజియెస్ట్ వే టు మెయింటైన్ యువర్ కిచెన్. మీలో చాలామంది కిచెన్ నీట్గా ఉండాలి అంటే పెద్ద పెద్ద క్లీనింగ్ ప్రొసీజర్స్, పెద్ద పెద్ద క్లీనింగ్ రొటీన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఎప్పుడు వంట చేస్తారో వెంటనే అప్పుడే క్లీన్ చేసేస్తూ ఉంటారు కదా, ఈజీగా మీ కిచెన్ నీట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మోస్ట్ ఆఫ్ యూ వుడ్ డూ ద సేమ్. కానీ ఎవరైనా కొత్తగా హోమ్ మేకింగ్లోకి ఎంటర్ అయినప్పుడు అది చాలా పెద్ద పనిలాగా ఉంటుందండి. నాకైతే స్టార్టింగ్లో మ్యారేజ్ అయిన కొత్తలో అసలు ఎలా మెయింటైన్ చేయాలో కిచెన్ కూడా అర్థమయ్యేది కాదండి. ఎప్పుడు మెస్సీగా ఉండేది. కాకపోతే లక్కీగా అప్పుడు నా హౌస్ హెల్ప్ ఉండేది. ఆ అమ్మాయి వచ్చి మొత్తం కౌంటర్ టాప్ అంతా కడిగేసేది మరీను వైజాగ్లో. సో అలాగా చూస్తూ చూస్తూ నేర్చుకుంటామండి థింగ్స్ అన్నవి. ఏమి పెద్ద రూల్ లేదు. There is no hard and fast rule to maintain your house. There is no hard and fast rule to take care of your kids. ఒక రిలేషన్షిప్లో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఎక్కడా ఏమీ ఉండవండి. సో ఇట్లాగా ఈ గ్రేవీ అయితే ఇక్కడ కుక్ అయిపోయిందండి ప్రాపర్లీ. అండ్ దెన్ ఇప్పుడు బిర్యానీ రైస్, అదే బాస్మతి రైస్ ఏదైతే ఉందో అది యాడ్ చేసేసి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని దెన్ ఇంకా ఈ కుకింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఈ మసాలాలు మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చండి ఒక్కొక్కసారి. అండ్ ఇది హెల్త్కి కూడా మంచిది కదా, మెంతి కూర సాలిడ్గా తింటున్నాము అంటే. సో
ట్రై దిస్ అండి. ఇట్ కేమ్ అవుట్ రియలీ నైస్. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టిఫిన్ బాక్స్లో కూడా పిల్లలకి పెట్టడానికి ఈజీగా ఉంటుంది. అండ్ పెద్ద పని ఏం లేదండి. ఓన్లీ మెంతికూర క్లీనింగ్ ఒక్కటే పెద్ద ప్రాసెస్ లాగా ఉంది, కానీ అదర్వైజ్ ఇట్స్ వెరీ ఈజీ టు మేక్. సో 20 మినిట్స్ ఆ టైంలో మనకైతే రెడీ అయిపోతుంది. అండ్ కుక్కర్లో చేసుకోవచ్చండి దీన్ని కూడా. బట్ నాకు ఎందుకో కుక్కర్లో వండటం అన్నది రైస్ అస్సలు నచ్చని ప్రాసెస్ అది. అందుకని నేను ఇట్లా ఓపెన్ ప్యాన్ కుకింగ్లో అయితే చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా అదంతా కిచెన్ అంటే కుకింగ్ ప్రాసెస్ అంతా ఫినిష్ అయిపోయినాక ఈ కిచెన్లో ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి, ఇదంతా క్లీన్ చేసేసుకొని ఆ చాపింగ్ బోర్డ్స్ అవన్నీ కడిగేసుకొని నైఫ్స్ పీలర్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వాష్ చేసి అయితే పెట్టేసుకుంటానండి. ఐ డోంట్ కీప్ ఇట్ ఫర్ ద హౌస్ హెల్ప్ టు కమ్ అండ్ క్లీన్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. గ్లాస్ వేర్ ఏమైనా యూజ్ చేశాను వాటిని కూడా కడిగేసి పెట్టేసుకుంటూ ఉంటాను. లైక్ చాపర్స్, బ్లెండర్స్, కుకింగ్ ప్రాసెస్లో యూజ్ చేసిన పనులన్నీ ఇక్కడ క్లీన్ చేసి సైడ్కి పెట్టేసుకుంటే ముందు మన సింక్ ఏరియా వరకు నీట్ అండ్ వంటతో పాటు సైమల్టేనియస్లీ కిచెన్ ఈజ్ ఆల్సో నీట్. దానికి మళ్ళీ ఇంకో పెద్ద పని పెట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. సో ఇట్లా అయితే నేనైతే పని ఫినిష్ చేసేసుకుంటూ ఉంటానండి. అండ్ సైమల్టేనియస్లీ క్లీనింగ్ ప్రాసెస్ కూడా నడుస్తూ ఉంటుంది. సో మల్టీ టాస్కింగ్ అన్నది హోమ్ మేకర్స్కి మనకు అలవాటేనండి. ఇప్పుడు కొత్తగా అదొక కాన్సెప్ట్ లాగా మనకి ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ పని అయిపోయినాక నేను వాన పడుతుందని లాండ్రీ వదిలేయలేము కదండి. అండ్ నిన్న కూడా వాన పడుతుంది, సాటర్డే కూడా. కానీ సరే వాన పడుతుంది, నేను బయటకు వెళ్ళాలి కదా అన్నట్టు లాండ్రీ వేయలేదు. సో ఇవాళైతే మస్ట్ అండ్ షుడ్గా వేయాల్సిందేనండి. పైలప్ అయిపోతున్నాయి. సో వేసుకొని ఇంట్లోనే ఆరేసుకోవటము. బట్ ఇప్పుడైతే నాకు అలవాటు అయిపోయిందండి. ఐఎమ్ నాట్ క్రిబ్బింగ్ అబౌట్ ఇట్ అట్ ఆల్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎప్పుడు మొదలైనవి అండి బాంబేలో వానలు జూన్లో మొదలైనవి. జూన్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ వరకు పడుతూనే ఉన్నాయి. బట్ దట్ ఈస్ హౌ ద సిటీ ఈజ్ అండి. స్లోలీ విల్ గెట్ యూస్ టు ద రెయిన్స్. అండ్ ఇక్కడ మన మెంతికూర గ్రీన్ పీస్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా వస్తుంది. అందులో ఇట్లా పెద్ద బాండీలో వండుకున్నాము అంటే ప్రతి గ్రెయిన్ విడివిడిగా వస్తుందండి. అండ్ ఇక్కడ దీనికోసం అనేసి సైడ్ అయితే నేను బూందీ రాయితా చేశాను. అండ్ శ్లోకాకి మాత్రం ఊరమిరపకాయలు పాపడాలు కావాలి అంది. సో తనకి ఊరమిరపకాయలు అయితే వేపేస్తున్నాను. మా ఇంట్లో ఊరమిరపకాయలు ప్రతి దాంతో అదే తింటామండి. బిర్యానీతో కూడా ఊరమిరపకాయలు తింటాము. సో ఆ పిచ్చి మాత్రం పోదు. అండ్ ఐఎమ్ గ్లాడ్ శ్లోకాకు కూడా అలవాటు అయితే వచ్చింది అనేసి. ఎందుకంటే కొన్ని మనల్ని మన ఒరిజినాలిటీతో కనెక్ట్ చేస్తుంది, అంటే మన రూట్స్తో కనెక్ట్ చేస్తుంది అనిపిస్తూ ఉంటుందండి నాకైతే. అండ్ ఇట్లా ఊరమిరపకాయలు పాపడాలు మాత్రం మన సౌత్ ఇండియన్ హోమ్స్లో మస్ట్ అండ్ షుడ్ కదా, ఎస్పెషలీ తెలుగు ఇళ్లల్లో. అండ్ ఇవైతే వేపేసి మా లంచ్ అయితే ఇవాళ ఫినిష్ చేసుకున్నామండి. సో దీంతో నేను ఇంకా ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి కొత్త వాళ్ళైతే. అండ్ ప్లీజ్ మీకు ఈ కంటెంట్ నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే.